నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే ఏదైతే పగడాల ప్రవీణ్ విషయంలో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మిగతా చాలామంది పాస్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం జరిగిందో టెక్నికల్ ఎవిడెన్స్తోని సీసీ కెమెరా దాదాపు 300 సీసీ కెమెరా ఫుటేజ్తోని ఆయన ఎన్నిసార్లు దారిలో కింద పడిపోయారని చెప్పి, మద్యం ఎక్కడెక్కడికి ఉన్నాడని చెప్పి ఇవన్నీ వివరాలు తెలిసిన తర్వాత కూడా కేఏ పాల్ లాంటి వాళ్ళు లేదు, ఆ మనిషి ఎవరైతే పగడాల ప్రవీణ్ కాదు, ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు, వారు ఆ టీషర్ట్ వేసుకొని అందరినీ కూడా ఏదైతే కుట్ర కోణంలో ఇదంతా తీసుకొస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన స్పందిస్తూ ఇలాంటి నాటకాలు ఆడొద్దు అన్నట్టుగా షర్మిల మాట్లాడుతూ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే మీరు చెప్పినట్టుగా ఇవాళ జెసికా గారు ఆల్రెడీ దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. దయచేసి ఎవరు దీని మీద మాట్లాడద్దు, నాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం విచారణ కొనసాగిస్తోంది, దర్యాప్తు జరుగుతోంది, అది వచ్చే వరకు కూడా మీరెవ్వరూ కూడా సోషల్ మీడియాలో అంటే ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు మాట్లాడకండి. నాకు సపోర్ట్ ఇస్తున్న క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు, క్రిస్టియన్ సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే ఆ ఫ్రెటర్నిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇట్స్ మై రిక్వెస్ట్ అన్నట్టుగా ఆవిడ చాలా మర్యాదగా, చాలా హంబుల్గా ఆవిడ ఒక వీడియో చేశారు. దట్ షోస్ దట్ అంటే పగడాల ప్రవీణ్ గారి భార్య చెప్పారంటే ఆవిడకంటే బాధ ఎవరికి ఉండదు కదండి. ప్రవీణ్ గారి భార్య కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, వాళ్ళ తర్వాతే వీళ్ళందరూ. సో ఆవిడ ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ మరణం ఏదైతే ఉందో పాస్టర్ది, ఈ మరణం మీద భిన్న కథనాలు వస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా 300 పైగా సీసీ కెమెరాలు మొత్తం పోలీసులు మొత్తం వాటిని జల్లెడ పట్టి ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళు అంటే ఒక నిజంగా చెప్పాలంటే ఒక భూతద్దం పెట్టి చూసినట్టుగా చూసి ఈరోజు దాన్ని ప్రజలకు అందిస్తున్నారు వాళ్ళు. అది నిజంగా హత్య కాదు, అది యాక్సిడెంటల్. అంటే అది ఆయనకాయన అది ఎందుకు చేసుకున్నారు అంటే అది అందరికీ తెలుసు. 3 చోట్ల తాగారు, 3 చోట్ల యాక్సిడెంట్ అయింది, అది క్లియర్ కట్గా మనకి ఫుటేజ్లో దొరికింది, మనమేమి కల్పించి చెప్తున్నది కాదు. అయితే నిన్న ఒక ఫుటేజ్ వచ్చింది మేడం. అదేంటి అంటే వెనకాల ఒక బస్సు వస్తుంది, ముందు ఒక ట్యాంకర్ వెళ్తుంది, పెద్ద లారీ వెళ్తున్నటువంటి సమయంలో తను ఏదైతే వెహికల్ తీసుకొని తను బుల్లెట్ తీసుకొని వెళ్తూ కరెక్ట్ బుల్లెట్ ఏదైతే ట్యాంకర్ వెనక టైర్ వైపు పడిపోయారు. వాస్తవం చెప్పాలంటే అక్కడే ఏదో జరిగి ఉంటే సీసీ ఫుటేజ్ చాలా క్లారిటీగా కనిపించదు, కానీ భగవంతుడు మళ్ళీ ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. 3 అవకాశాలు ఇచ్చాడు మీరు చెప్పినట్టుగా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అదే ఫుటేజ్ని తీసుకొని కాదు అదే ప్లేస్లో వేరే వ్యక్తి అక్కడ యాక్ట్ చేశారు అంటే వేరే వ్యక్తి ఎవరైనా యాక్ట్ చేస్తే లారీ కింద పడిపోవాలని కూడా అంత యాక్ట్ చేస్తారా, అంత ఇన్వాల్వ్ అయిపోతారా? కేఏ పాల్ మాట్లాడే మాటను ఎలా తీసుకోవాలంటారు? అసలు కేఏ పాల్ మాటలకు మనం విలువ ఇవ్వాలండి. ఎందుకంటున్నానంటే ఆయన ఎందుకు ఇవాళ పాస్టర్ ప్రవీణ్ వెనకేసుకొస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన ఒక బిజినెస్ పర్సన్, ఒక పాస్టరు, 2 ప్లస్ ఆయన ఏదో పని మీద అంటే పాస్టర్ల పని మీద ఆయన వస్తున్నప్పటికీ ఎప్పుడూ వచ్చే విధానంలో కాకుండా ఒక కారు డ్రైవర్ని పెట్టుకోకుండా ఆయన బుల్లెట్ మీద వచ్చిన విధానం చూస్తే ఆయన ఏదో మానసికంగా ఏదో బాధతో ఉన్నారు అనేది మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే క్లియర్ కట్గా తెలుస్తుంది. రెండోది మీరు అన్నట్టుగా వెనకాల ఒక బస్సు, ఇటుపక్క ఒక ట్యాంకరో ఏదో ఆల్మోస్ట్ ఆయన పడబోయాడు అంటే దానికి తగలబోయాడు. ఒకవేళ ఏదైనా అయ్యి ఉంటే అనుకుందాం, అక్కడే అయ్యి ఉంటే ముందు ఆ ట్యాంకర్ అతన్ని అందరూ బ్లేమ్ చేసి ఉండేవాళ్ళుగా, దాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వం మీద ఎవరి మీద వీళ్ళు నింద వేసేవాళ్ళుగా, అంటే ఇందులో ఏదో కుట్రకోణం ఉందని. కాబట్టి మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, భగవంతుడు ఆయనకి 2 అవకాశాలు ఇచ్చాడు, ఆయన 2 అవకాశాలు వినియోగించుకోవాలా. అంటే ఇది కూడా 2 కానీ 3 కానీ అవకాశాలు మనకు కనిపించి సీసీ కెమెరాలో మనకు కనిపించినవి ఉన్నాయో మీరు ఎగ్జాక్ట్గా చెప్తున్నారు. కనిపించినవి ఇంకేమైనా ఉన్నాయేమో. ఇప్పుడు ప్రతివాడు అక్కడ బ్లడ్ ఎందుకు వచ్చింది, ఇంత దెబ్బలు ఎందుకు తగిలాయి, హెల్మెట్ ఎందుకు విరిగిపోయింది, ఇవన్నీ సిల్లీ క్వశ్చన్స్ అండి. ఒక రకంగా అంటే సిల్లీ అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఆయన పెట్టుకున్న హెల్మెట్ ఏం పెట్టుకున్నారు అంటే ఏ కంపెనీ పెట్టుకున్నారు, ప్లస్ ఆయన పడ్డ విధానం చూస్తే అంటే మనిషి అదుపు తప్పినప్పుడు అంటే శారీరకంగా మానసికంగా బండి మీద వెళ్తూ అదుపు తప్పితే ఆ తగిలే దెబ్బ ఏ రకంగా తగులుతుంది అనేది ఇవాళ మనకి పాస్టర్ ప్రవీణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. అంటే ఇది స్వయంకృతాపరాధాలే. అంటే ఏ మనిషి అయినా
జాగరూకతతో ఉండకపోతే ఇలా తనకి తాను హామ్ చేసుకోవటమే అవుతుంది. ఇప్పుడు తాగటం తప్ప ఒప్ప, ఆయన ఎందుకు తాగాడు, ఇది మనకి అన్నెసరీ క్వశ్చన్స్ అవి. కానీ తాగి డ్రైవ్ చేశాడు ఆయన. ప్లస్ అక్కడ మీకు గుర్తుంటే కనుకైతే ఆ టోల్ ప్లాజా దగ్గర వాళ్ళు కూర్చోమని చెప్తే కూడా అతను వినిపించుకోవాలా. తర్వాత ఇంకొక చోట 3 గంటలు అతను పార్కులో రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకుని మళ్ళా తాగటం వల్ల అంటే మరి నాకు అంత వాటి గురించి, తాగుడు గురించి నాకు తెలియదు కాబట్టి మొన్న ఎవరో అన్నట్టుగా తీసుకుంటే అది తొందరగా నిషా ఎక్కుతుంది అన్నారు. ఐ డోంట్ నో అబౌట్ దట్. ఏది ఏమైనా ఆయనకి బాగా తలకెక్కిపోయింది నిషా అయితే. దానివల్ల ఆయన పడుకునుంటే, తినేసి పడుకునుంటే కొంచెం రెస్ట్ దొరికేది. అలా కాకుండా ఆయన ఏదో ఒక ఊపులో వెళ్ళిపోయాడండి. ఎందుకంటే ఆయన మానసికంగా ఏదో బాధలో ఉన్నారు. మీరు అన్నట్టుగా ఏదైతే పోలీసులు టెక్నికల్గా చూసుకున్నా సరే, ఒక టోల్గేట్ నుంచి ఇంకో టోల్గేట్ క్రాస్ అయ్యే టైమింగ్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చాలా చూస్తారు. అయితే ఒక టోల్గేట్ నుంచి ఇంకో టోల్గేట్కి వెళ్ళేటువంటి టైమింగ్ చూసుకుంటే దాదాపు 120 నుంచి 130 స్పీడ్ కొడుతున్నారు. అంటే అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు మధ్యలో 1-2 సార్లు పడ్డా సరే ఖచ్చితంగా చాలా పెద్ద విపరీతమైనటువంటి దెబ్బలు. అది బండి ఆపాలి కదా. ఇప్పుడు మనిషి పెద్ద హైట్ మనిషి ఏం కనిపించట్లే, మనకు తెలియదు పగడాల ఎంత ఉంటారో హైట్ మనకు తెలియదు, కానీ హీఈస్ ఏ నార్మల్ హైట్ పర్సన్ అని అనిపిస్తుంది మనకి. విజువల్ చూసుకుంటే కూడా ఆయన కరెక్ట్ గా బ్యాలెన్స్ కూడా 2 కాళ్ళతో చేయలేకపోతున్నారు. అంటే అందట్లేదు. అంత పెద్ద బండిని బ్యాలెన్స్ చేయటం అనేది మామూలుగానే కష్టం. అలాంటిది ఒక మనిషి స్పృహలో లేకుండా ఉన్నప్పుడు ఎంత అదృష్టం అంటే వెనకాల నుంచి వచ్చి ఏ లారీ కొట్టలేదు, ఏ బస్సు కొట్టలేదు. అది ఒక రకంగా నిజంగా ఆయన అదృష్టవంతుడు ఆ రకంగా చూసుకుంటే. ఎందుకంటే 130 స్పీడ్లో వెళ్తున్నాడంటే అది బుల్లెట్ మీద, ఆగమేఘాల మీద వెళ్ళినట్టేగా అసలు మనం ఆలోచించుకుంటే. సో ఇవాళ దీని మీద ఆల్రెడీ జెసికా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవాళ షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సరే లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు దానికి. ఇవాళ కూడా ఒక ప్రశ్న అడిగితే ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. మత విద్వేషాలకు ఎవరు ప్రోత్సహించినా మేము ఊరుకోము, ఏదైనా సరే మేము ప్రతి అంశం మీద దర్యాప్తు చేస్తాము, ఎక్కడా కూడా ఏది మా దృష్టికి రాకుండా పోదు, అంటే వదిలిపెట్టం ఏది కూడా. ఏదైనా తప్పు జరిగింది అని తెలిస్తే దాని మీద మేము ఖచ్చితంగా ఒక చర్య తీసుకుంటామని చెప్పారు. అయితే మీరు అన్నట్టుగా లోకేష్ గారు మాటల్లో కూడా మనకు ఒకటి అర్థమవుతుంది, ఖచ్చితంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మీరు ఇందాక ఇంకోటి చూసుకుంటే బెన్ లింగ్ సంథింగ్ ఎవరొక పర్సన్ కూడా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే బైబుల్ మేము ఒక క్షణం 2 క్షణాలకి పక్కన పెడితే ఊచకోతకు వస్తామని మాట్లాడుతున్నారు. వాస్తవానికి కేఏ పాల్ గారు ఒక పక్కన అతను మృతి చెందినటువంటి ఒక ఫ్యామిలీ సభ్యులు అసలు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వద్దు అని చెప్పేసి ఇంకో పక్కన మాట్లాడుతుంటే ఈయన మాత్రం కొత్త కథనాలు తీసుకొచ్చి అసలుకి ఆయన ప్లేస్లో ఇంకొకరు ఎవరో వచ్చారు, అదే టీషర్ట్ వేసుకున్నారు, అంతని మభ్యపెడుతున్నారంటే నిజంగా రోడ్ల మీద లారీల కింద కూడా పడిపోయేంత యాక్టర్స్ ఎవరున్నారో మనకు తెలియదు. అదేవిధంగా చూసుకుంటే ఇది ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదైతే మనం చూసాం ఏదైతే గోరంట్ల మాధవ్ అంతర్గత యుద్ధం మొదలవుతుందని చెప్పేసి, దీని గురించి ఇది ఒక్కటే కాదు రానున్నటువంటి కాలంలో ఇంకా చాలా రాబోతున్నాయి అని చెప్పి లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఒక పక్కన లోకేష్ గారు చెప్పారు, ఒక పక్కన ఇంకో పక్కన సొంత చెల్లి షర్మిల కూడా ఇలాంటివన్నీ ఆపేయాలని చెప్పి చెప్తుంది జగన్మోహన్ రెడ్డికి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎక్కడ ద్వారాలన్నీ మూసుకుపోవటం అంటాం చూడండి, అట్లా మూసుకుపోయాయి. ఇప్పుడు ఫైనల్ ద్వారం ఏది ఆయనకి? బీజేపీ దగ్గర మొన్న ఏం జరిగింది, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే పార్లమెంట్లో మద్యం స్కామ్ గురించి మాట్లాడారో ఆ తర్వాత అమిత్ షా గారు ఆయన ప్రత్యేకంగా పిలిపించి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఒక పక్క సిఐడి, తర్వాత ఈడీ, తర్వాత ఏసీబీ ఇవన్నీ దీని మీద జరుగుతుంటే సిట్టు కూడా వేశారు ఇవాళ దాని మీద. ఇక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు మనిషి. ఆయనకి దీంట్లోంచి ఎట్లా బయటపడాలి అనేది అర్థం కాక ఇది ఆయనకి సడన్గా ఆ టైంలో ఈ పాస్టర్ ప్రవీణ్ మరణం అనేది ఒక జాక్పాట్ లాగా ఆయనకు దొరికిందేమో మనకు తెలీదు. దాన్ని ఆయన ఈ పాస్టర్ని రెచ్చగొట్టి వాడుకుంటున్నాడా? ఇప్పుడు ఏమండి పాస్టర్లు అనేవాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? చర్చిలో మత బోధనలు చేసుకుంటారు అంతవరకే. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి
అక్కడ ముందు అసలు స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు మీరందరూ? మీకు బైబిల్ నేర్పించేది శాంతి, సహనం, ఓర్పు అని మీరు చెప్తున్నారు కదా, మరి చెప్పినప్పుడు మీరు స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? సరే అలా ఇచ్చినా సరే పోలీస్ నేను అనేది హత్య అని నేను అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమంటుందంటే ఓకే మాకు దొరికిన ఆధారాలు బట్టి ఇది యాక్సిడెంట్ అని చెప్పి మేము అంటున్నాం, ఒకవేళ మీకు దొరికిన ఆధారాలు బట్టి ఇది హత్య అని చెప్పేసి అంటే మాకు తీసుకొచ్చి ఇవ్వండి. నేను అదే చెప్పబోతున్నా. ఫస్ట్ అసలు స్టేట్మెంట్ ఇవ్వడం తప్పంటాను నేను. మీరు హత్య అని స్టేట్మెంట్ ఇవ్వకండి, మాకు అనుమానం ఉంది సార్, పోలీసులకు చెప్పచ్చు. వాళ్ళు ఏమండి వాళ్ళు అనుమాన పడ్డం నేను తప్పని నేను అంటల్లా. ఎవడైనా స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు. ఒక హర్షకుమార్ ఇవ్వడం తప్పు, ఒక పాస్టర్ ఇవ్వడం తప్పు, ఒక ఎక్స్, ఒక వై, ఎవరైనా ఒక కేఏ పాలైనా ఇవ్వడం తప్పు. వాళ్ళు ఏమనాలి? మేము ఇది నమ్మమండి, మాకు అనుమానం ఉంది. ఓకే, కరెక్టే, మీకు అనుమానం ఉంది. ఇప్పుడు కేఏ పాల్ అంటున్నాడు అక్కడ ఇంకెవరినో పెట్టారని. ఏమండి అసలు ఒక మనిషి అక్కడ చచ్చిపోయాక అక్కడ తీసుకెళ్ళి ఇంకో మనిషిని ఎలా పెడతారండి? అసలు ఏం మాట్లాడతాడండి? అసలు అట్లా ఎట్లా సినిమానా ఇదేమన్నా తీయటానికి? అంత ఒక రోజులో మొత్తం సినిమా ఇన్ని కిలోమీటర్లు తీసేస్తారు సినిమా ఎవడైనా? నాకు అర్థం కాలేదు ఆయన ఏ బేస్ మీద చెప్తున్నారని. ఇప్పుడు ఇదే కేఏ పాలు గతంలో రాజశేఖర రెడ్డి వల్ల బాధపడ్డాడు, మీ అందరికీ తెలుసు అది. మరి ఇవాళ నువ్వు మళ్ళీ ఇంకో ప్రభుత్వం గురించి నిందలు ఎలా వేస్తావు? అసలు నీ జోలికి ఏ ప్రభుత్వం రాలేదు, వచ్చిన ప్రభుత్వాన్ని నువ్వు వదిలేస్తావు, నీ జోలికి రాని ప్రభుత్వాల మీద నువ్వు నిందలేస్తావు. మతం ముఖ్యమేనండి మీకు, మీ మతం గురించి ఎవడు మాట్లాడటల్లా. నిన్న TV5 డిబేట్లో కూడా ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే కీసర టోల్గేట్ దగ్గర మళ్ళీ మందు కొనుక్కొని తను తీసుకున్నాడని చెప్పేసి చాలా క్లారిటీగా మనకి విజువల్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఆయన విజయవాడ దాకా వచ్చేసాడంటాడు. సో మళ్ళీ ఏదైతే TV5 మూర్తి గారు మళ్ళీ అడిగినప్పుడు వచ్చాడు కదా, సో విజయవాడ దాకా వచ్చింది నువ్వు తను కాదంటున్నావు, కానీ ఇక్కడ కీసర్లో కొనింది ఎవరు అని చెప్పి మాట మార్చేస్తున్నాడు. అంటే ఏదో ఒక అంశాన్ని పట్టుకొని దీన్ని ఒక పెద్ద అంతర్గత యుద్ధం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి మాట, దానికి జగన్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అన్న మాట కూడా ఖచ్చితంగా ఇప్పుడు షర్మిల అన్న మాటలో మనకు తేలిపోయిందని చెప్పి అనుకోవచ్చా? దట్స్ వాట్, అదే చెప్తున్నా. జగన్ వీళ్ళందరినీ ఉసిగొల్పి మీరు ఇలాగే మాట్లాడండి అంటే ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళకి. ఆ ట్రైనింగ్ ఇదే. మీరు ఏం చెప్పినా వాళ్ళు ఆవ్యాసం దగ్గరే ఉంటారు. మీరు అది పగడాల ప్రవీణ్ అన్నా కూడా కాదు, మీరు ఎవరినో చొక్కా మార్చి తీసుకొచ్చారంటాడు ఆయన. అంటే ఆయన అలా కండిషన్ చేసేసారు ఆయన మైండ్ని. కాబట్టి కేఏ పాల్ని మనం పట్టించుకోకర్లే, ఇవాళ షర్మిల మాటల్ని మనం పట్టించుకోవాలి. షర్మిల ఏమంటున్నారు? మా అన్న కూడా చేరిపోయాడు, జగన్ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అని నేను నిన్న ఇదే మాట చెప్పానండి. వీళ్ళు ఒక సెక్ట్ పీపుల్ ఓట్ల కోసం ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని చీల్చడానికి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పా. సేమ్ అదే ఇవాళ షర్మిల చెప్పారు. మా అన్న ఇట్లా చేయడానికి చూస్తున్నాడు, ఇది తప్పు అని చెప్తూనే ఆవిడ మత విద్వేషాలు రెచ్చగొట్టకండి, ఇది సరైన పద్ధతి కాదు అని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఏ పాస్టర్కి అయితే అనుమానం ఉందో ఇది హత్య అని, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకుని నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని డీజీపీ దగ్గరికి తీసుకెళ్తాను, దీని మీద మనం పోరాటం చేద్దాము అని ఆవిడ ఇవాళ చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ పోలీసులు ఇంతకుముందు ఇదే చెప్పారు, ఆంధ్ర పోలీసులు. ఇక్కడ ఆంధ్ర పోలీసులు మనం ఖచ్చితంగా అభినందించాలండి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఒళ్ళు విరుచుకుని పనిచేయటం అంటాం మనం, అట్లాగా వాళ్ళు దీని మీద ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేశారు రిపోర్ట్ తీసుకురావడంలో. కాబట్టి ఇవాళ షర్మిల గారు ఏదైతే చెప్పారో, మనం చెప్పిన దానికి, షర్మిల గారు చెప్పిన దానికి, లోకేష్ గారు చెప్పిన దానికి అన్నీ టాలీ అవుతున్నాయి. మేడం ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే, షర్మిల గారు గతంలో కూడా మణిపూర్లో క్రైస్తవులకు సంబంధించి ఏదైతే ఇష్యూ జరుగుతుందో కనీసం నువ్వు ఎందుకని మద్దతు తెలపలేదు, నువ్వు ఒక క్రైస్తవుడివే కదా అని చెప్పేసి వాళ్ళ జగన్ అన్నని ప్రశ్నించింది. అప్పుడు ఎక్కడ కూడా ప్రశ్నించలేదు, దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే అప్పుడు బీజేపీతో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి. అది తీసి పక్కన పెడితే ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు గుర్తొచ్చారు, క్రైస్తవులు ముసుగులో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లతో ఎందుకు మాట మాట్లాడిస్తున్నాడని చెప్పి ఒక పాయింట్. నాకు క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, ఆంధ్రాని కూడా మణిపూర్ చేయాలనుకుంటున్నాడా? ఎందుకంటే మనం చూస్తున్నాం ఫస్ట్ వచ్చినటువంటి ఒక 30 రోజులు కాకముందే 15 రోజుల్లోనే ఢిల్లీ స్థాయిలో వెళ్ళిపోయి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ రాష్ట్రపతి పాలన జరగాలని. అంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన జరుగుతుంది కాబట్టి అది ఇక్కడ పెట్టడానికి ఇదే మంచి అంశం అని చెప్పి అనుకుంటున్నాడా? అంటే ఏమంటారు? ఖచ్చితంగా మీరు బాగా చెప్పారు. ఇప్పుడు మణిపూర్ అల్లర్లప్పుడు ఈయన నోరు విప్పల,
ఇప్పుడు ఈయన మీరు గమనించుకోండి, ఎక్కడెక్కడ తనకి ఇబ్బంది కలుగుతుందో అంటే తన వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ అక్కడ నోరు మూసుకుని ఉంటాడు. ఆ రోజు మణిపూర్ అల్లర్లప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది కానీ ఇతను మాట్లాడలా, ఎందుకంటే మీరు అన్నట్టు బీజేపీతో ఉన్నాడు అతను. ఇవాళ బీజేపీతో లేడు ఒకటి, రెండోది ఇవాళ బీజేపీ పక్కకు పెట్టింది కాబట్టి ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం ఏదైతే బయటకు వచ్చిందో ఇప్పుడు దీన్ని తెర మీదకి తీసుకొచ్చాడు ఈ పాస్టర్ ప్రవీణ్ ఉదంతాన్ని. అంటే ఆ మరణాన్ని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు మీరు చెప్పినట్టుగా, అంటే క్రిస్టియన్స్ అందరూ కూడా ఈరోజు మీరు 10 కోట్లు ఇచ్చి మీరు రిపోర్ట్స్ మాయం చేస్తారు, ఒక పిల్ల మాట్లాడుతోంది మొన్న. ఎంత అర్థం పర్థం లేదండి ఆ మాట. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? మీకు అర్థమైందా? ఈరోజు వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళ వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీ ఖచ్చితంగా వైసీపీనే. అందుకనే వాళ్ళంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మీకు గుర్తుంటే కనుక అయితే బీఆర్ఎస్ విషయంలో కూడా ఆ రోజుల్లో విద్యార్థులకు డబ్బులు పంచారు తెలంగాణ ఉద్యమంలో అని అన్నారు. అది ఎంత నిజమో తర్వాత విషయం, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏదో చెప్తున్నాడండి, ఇంకో 3 ఏళ్లలో మనం వచ్చేస్తాము, మీకెందుకు నేను మిమ్మల్ని చూసుకుంటాను అని హామీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు కూడా పంచి ఉంటారు. మనకు తెలియదు, అంటే తెలియని విషయాలు మన స్టేట్మెంట్లు ఇవ్వలేం. కాకపోతే ఏదో హామీ మాత్రం వాళ్ళకి దొరికిందండి, అందుకే వాళ్ళందరూ రెచ్చిపోయారు. కానీ వాళ్ళు రెచ్చిపోయినా కూడా ఇవాళ ఎవిడెన్స్లన్నీ కూడా పాస్టర్ ప్రవీణ్ది సహజ మరణం అన్నట్టుగానే ఇస్తున్నాయి. అంటే అతనంతటా అతను యాక్సిడెంట్ చేసుకుని 3 సార్లు తాగి 3 సార్లు పడిపోయి, అంటే మనకి తెలిసి మరి ఇంకా ఎక్కువ సార్లు పడిపోయారా ఏం జరిగింది మనకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఆ ఫుటేజ్ దొరికినంత మేరకు మాత్రం ఖచ్చితంగా అది ప్రవీణ్ గారి తప్పే, ఆయన సొంతంగా ఆయన చేసుకున్నదే అది. దీనికి ఎవరూ కారణం కాదు, వెనకాల ఎవరు కూర్చోలేదు, వెనకాల ఎవరు లేరు, వెనకాల ఏ లారీ రాలేదు, ఏ వెహికల్ రాలేదు, ఎవరు ఆయన ఏమీ చేయలేదు అనేది మాత్రం ఇవాళ మనకి నిన్నటి నుంచి కూడా మనకి తేటతెల్లమైంది. సో ఇవాళ షర్మిల ఏం మాట్లాడినా మీరు ఒక విషయంలో షర్మిలని అప్రిషియేట్ చేయాలి. తన ఇవాళ అన్నగారితో విభేదించారు అని కాకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో ఆవిడ నిజాయితీగా మాట్లాడుతున్నారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అండ్ ఏమంటారు రిలేషన్షిప్ అవన్నీ పక్కన పెట్టి షీఈస్ టాకింగ్. కాబట్టి ఆవిడ ఇవాళ జెసికా గారి విషయంలో కూడా అదే చెప్పారు. ఆవిడ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉందని చెప్పారు, మీరు ఓపిక పట్టండి అని చెప్పారు. కాబట్టి అంటే ఆ విషయం కూడా ఆవిడ చెప్పింది. కాబట్టి ఇవాళ షర్మిల గారి మాటలు మనం 100% తీసుకోవచ్చండి. మనం ఏదైతే చెప్పామో అదే షర్మిల చెప్పారు, అంతకుముందు అదే లోకేష్ చెప్పారు. కాబట్టి ఇక్కడ అందరి మాటలు ఒకటే అవుతున్నాయి, ఇక్కడ ఎవరెవరికి సంబంధం లేదు. అయితే ఇక్కడ నాది ఒక్కటే మేడం, పగడాల ప్రవీణ్కి సంబంధించి జెసికా, అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంబంధించి షర్మిల, సొంత కుటుంబ సభ్యులే. ఇక్కడేమో జెసికా ఏమో నాకైతే ఖచ్చితంగా విశ్వాసం ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అవసరం లేదని చెప్పి ఒక పక్కన చెప్తుంటే, ఇక్కడ ఎందుకో ఎవరో మాట్లాడుతున్నారు, అది వేరు. ఇక్కడ సొంత మా అన్న పిచ్చోడు వాడు అదే మాట్లాడుతున్నాడు, అందుకాక మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సో సొంత కుటుంబ సభ్యులు చెబుతున్నా సరే మధ్యలో వీళ్ళందరికీ కూడా ఏంటి ప్రాబ్లం అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా, వీళ్ళకి ప్రాబ్లం ఏమీ లేదండి. వీళ్ళకి ఏదో ఆశ చూపించాడు, ఆ ఆశ పోతుందని బాధ. లేకపోతే ఇప్పుడు పగడాల ప్రవీణ్ మీద అంత ప్రేమ ఎందుకు వస్తుంది వీళ్ళకి సడన్గా? ఉన్న మాట అది. ఇప్పుడు ఇలా అన్నాన్ని మనం ఎవరైనా ఏమైనా అన్నా మనం ఏం పట్టించుకోక్కర్లా. ఇప్పుడు సడన్గా మీకు పగడాల ప్రవీణ్ ఎందుకు గొప్పవాడైపోయాడు? ఇప్పుడు పాస్టర్స్లోనే ఒకరికొకరికి పడదండి, ఎక్కడైనా ఉంటుంది అది. ఇప్పుడు నలుగురు ఒకే వృత్తిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎనీ వృత్తి అండి, ఈవెన్ పురోహితులు కూడా ఇంట్లో వాళ్ళకి పడదు. పురోహితులు తీసుకున్నా కూడా అంతే. ఒక పురోహితుడు ఇంకో పురోహితుడిని మెచ్చుకోడు, రానివ్వడు. సందర్భం వస్తే ఏమైనా కలుస్తారేమో. కానీ మొన్న మీరు గమనించారంటే ఈ పాస్టర్స్ ఇదంతా జరిగాక ఆల్ ఆఫ్ ఏ సడన్ అనిల్ని కలిశారు, ఒక 3-4 బ్రదర్ అనిల్ని కలిశారు. కలిసి వీళ్ళందరూ కలిసి భోజనం చేయటం మనం చూసాం. అంటే ఒక యూనిటీ తెచ్చుకున్నారు. ఎందుకు ఈ యూనిటీ అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను నేను. సో అంటే ఇప్పుడు ఏంటి, కలిసికట్టుగా మనం పోరాడదాం, అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉందని మనం సృష్టిద్దాం అనేది వీళ్ళ మనోగతమా అనేది మనకు అర్థం కావట్లా. కానీ ఇవన్నీ కూడా ఏది కూడా కుదరదండి. వీళ్ళ కుట్రలన్నీ భగ్నం అయ్యాయి, అవుతాయి కూడా. ఎందుకంటే ముఖ్యంగా జెసికా గారు మించి వీళ్ళు మీరి ఆవిడ కాదని వీళ్ళు చేయడానికి ఏమీ లేదు అక్కడ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేద్దామన్నా కూడా పైనుంచి బీజేపీ సపోర్ట్ లేదు,
ఇక్కడ చెల్లి సపోర్ట్ లేదు, అంటే కాంగ్రెస్ సపోర్టు లేదు ఆయనకి. కాబట్టి ఆయన మళ్ళీ ఇంకోసారి ఫూల్ అవుతాడు మన అడిగితే. కాబట్టి ఇలా అక్కర్లేని విషయాల్లో తలదూర్చి ఆయన అనవసరంగా అభాస్పాలు అయ్యే కంటే తన చుట్టూ ఉండే వాళ్ళ కేసుల గురించి, తన కేసుల గురించి ఆలోచించుకుని దానికోసం ఏం చేయాలి, నాకు బెయిల్ దొరుకుతుందా లేదా, ఇవాళ మిథున్ రెడ్డికి ఎలాగ బెయిల్ రాలేదు, సో ఆయనకు కూడా వస్తుందా రాదా చూసుకోమనండి. ఎందుకంటే ఎదురువాళ్ళ విషయాల్లో వేలు పెడితే ఏదో నా పుట్టలో వేలు పెడితే నా కుట్టనా అని అడిగింది అట్లాగా మీరు అనవసరంగా మాటలు పడాలి. లేదంటే దానివల్ల ఇప్పుడు ఇంకొకటండి, ఈ లేని విషయానికి ఈయన కనుక ఇంకోసారి పదే పదే మాట్లాడితే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఏముంది అసలు ఇన్ఫర్మేషను, ఎందుకంటే ఆల్రెడీ హర్ష కుమార్కి ఇచ్చారు కదా, అట్లా ఈ మాట్లాడే వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఒకసారి జైల్లో పడేస్తే అప్పుడు అందరూ కూడా నిజాలు కక్కుతారు నన్ను అడిగితే. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే అంతర్గత యుద్ధం మొదలవుతుందని చెప్పి గోరంట్ల మాధవ్ అన్నప్పుడే ఖచ్చితంగా డౌట్ అయితే వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చాయి ఏదో జరగబోతుందని చెప్పి. కానీ దొరికిన ప్రతి ఒక్క అవకాశం ఇట్లా వినియోగించుకోవడం తప్పు అని. సో చూద్దామండి ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.